కోహినూర్ డైమండ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ కోహినూర్ డైమండ్ అనేది మన సౌత్ ఇండియాకి సంబంధించింది, అందుట్లోనూ మన ఆంధ్రప్రదేశ్ అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ కోహినూర్ వజ్రం అయితే దొరికింది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా అయిన కొల్లూరు అనే ప్రాంతంలో ఇది అక్కడ దొరికింది. సో అయితే కోహినూర్ వజ్రం ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇది లండన్ మ్యూజియంలోనైతే ఉంది. అసలు కోహినూర్ వజ్రం అనేది మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో కొల్లూరు అనే ప్రాంతంలో దొరికిందని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. అయితే ఇది ప్రజెంట్ చూసుకున్నట్లయితే లండన్ మ్యూజియంలోనైతే ఉంది. ఇది లండన్ ఎలా వెళ్ళింది, అయితే ఈ కోహినూర్ వజ్రం అనేది మన ఇండియాకి తిరిగి రాదా అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే కోహినూర్ వజ్రం అనేది మన ఇండియాలో దొరికింది అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. అయితే ఇది గుంటూరు జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంతమైన కొల్లూరు అనే ప్రాంతంలో గనుల తవ్వకాలు జరిగాయి. ఎప్పుడంటే అది పూర్వకాలంలో జరిగాయి. ఆ గనుల తవ్వకాల్లో ఈ కోహినూర్ డైమండ్ అనేది బయటపడింది. అయితే రాజుల కాలంలో ఆ ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉందని మనం చూసుకున్నట్లయితే కాకతీయులు, కుతుబ్ షాహీ, నిజాం, మొఘలులు, అలాగే శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఆ ప్రాంతం అయితే ఉండేది. అయితే మనం పూర్వకాలంలో ఉన్న పుస్తకాలు చదివినా లేదంటే ప్రస్తుతం ఉన్న పుస్తకాలు మనం చదివినా ఆ పుస్తకాల్లో ఏమని వ్రాయడం జరిగిందంటే గోల్కొండ ప్రాంతంలో ఆ కోహినూర్ డైమండ్ దొరికిందని వ్రాయడం జరిగింది. కానీ నిజానికి చెప్పాలంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే అది దొరికింది. అయితే 16-17 శతాబ్దాల మధ్య కుతుబ్ షాహీ గోల్కొండను ఏలుబడి చేశాడు కాబట్టి బహుశా అలా గోల్కొండ ప్రాంతం అని రాసి ఉండవచ్చు. ఏది ఏమైనా సరే పూర్వకాలంలో కోహినూర్ డైమండ్ అనేది ఒక వెలుగు వెలిగింది. అయితే ఆ కాలంలో అది బ్రిటిష్ మహారాణి కిరీటానికి ధరించడం జరిగిందని చరిత్రకారులు అయితే చెప్తున్నారు. అయితే అది ఆమె దగ్గరకు ఎలా వెళ్ళిందని మనం చూసుకున్నట్లయితే, అయితే ఇంతకు ముందు గోల్కొండ ప్రాంతంలో దొరికిందని చెప్పుకున్నాం కదా. అయితే ఆ గోల్కొండ ప్రాంతానికి అప్పటి ప్రధాని అయిన మీర్ జుమ్లాకి అది చేరింది. అతని తర్వాత షాజహాన్ దగ్గరికి వెళ్ళింది. దాని తర్వాత నాదిర్ షా దగ్గరికి వెళ్ళింది. నాదిర్ షా దగ్గర నుంచి అహ్మద్ షా అబ్దాలి దగ్గరికి వెళ్ళింది. అతని దగ్గర నుంచి రంజిత్ సింగ్ కు, అతని తర్వాత దులుప్ సింగ్ కు, అతని తర్వాత చివరకు అది బ్రిటిష్ మహారాణి చేతిలోకి వెళ్ళింది. అయితే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళందరూ రాజులు అనమాట. ఆ వాళ్ళు అంతరించిపోయిన తర్వాత ఒకరి చేతి దగ్గర నుంచి మరొక చేతిలోకి అలా మారుతూ చివరికి బ్రిటిష్ మహారాణి చేతిలోకి అయితే వెళ్ళింది. ఇక ఆ బ్రిటిష్ మహారాణి దాన్ని కిరీటానికి పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ కిరీటం ఎక్కడ ఉందని మనం చూసుకున్నట్లయితే లండన్ లోని టవర్ ఆఫ్ లండన్ లో ఆ కిరీటం అయితే ఇప్పుడు ఉంది. అయితే ఇది భారతీయుల సంపద అని మనకు తెలుసు. అది మన భారతీయుల సంపద అయినప్పటికీ మన ఇండియాకి దాన్ని తిరిగి తీసుకురావాలని చాలా మంది అయితే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అయితే అది మన ఇండియాకి అయితే తిరిగి రాదని చివరికి తేలిపోయింది. అయితే అది మన ఇండియాకి ఎందుకు తిరిగి రాదు అని చెప్పడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. సో ఆ కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఇక అందులో మొదటిది మనం చూసుకున్నట్లయితే ఈ కోహినూర్ డైమండ్ కి సంబంధించిన సమస్య అనేది కొంచెం గందరగోళంతో ముడిపడి ఉంది. అయితే బ్రిటిష్ వారు మన ఇండియా నుంచి కోహినూర్ డైమండ్ ని తీసుకువెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఆ కాలంలో కొన్ని ఒప్పందాలు అయితే ఉన్నాయి. ఆ ఒప్పందం ప్రకారమే మేము దీన్ని ఇండియా నుంచి లండన్ తీసుకురావడం జరిగిందని వాళ్ళైతే వాదిస్తున్నారు. అంతేకాకుండా ఆ ఒప్పందం అనేది చట్టబద్ధమైనది, అందువల్ల దీనిని మేము తిరిగి ఇవ్వడానికి ఇష్టపడడం లేదని, అంతేకాకుండా ఇది మా హక్కు అని వాళ్ళైతే వాదిస్తున్నారు. అయితే మన భారతీయులు మాత్రం ఇది బలవంతమైన దోపిడీ అని, బలవంతంగా మీరు తీసుకువెళ్లిపోయారని మన భారతీయులు అయితే వాదిస్తున్నారు. అయితే మనకు అంతర్జాతీయ చట్టాలు అనేవి ఉన్నవి కదా. అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం దీన్ని మన ఇండియాకి తీసుకురావచ్చు కదా అని చాలా మంది అయితే అంటూ ఉంటారు. అయితే ఇలా అంతర్జాతీయ చట్టం ప్రకారం తీసుకురావాలంటే అది చాలా కష్టమైన పని. అంతేకాకుండా ఇది ఇప్పటిది కాదు, 19వ శతాబ్దంలో జరిగిన ఒప్పందం అన్నమాట ఇది. అయితే 19వ శతాబ్దంలో జరిగిన ఒప్పందాలు ఇప్పటి అంతర్జాతీయ న్యాయ వ్యవస్థకు సరిపోకపోవడం వల్ల ఆ కోహినూర్ డైమండ్ అనేది అక్కడే ఉండిపోయింది. అంతేకాకుండా ఈ వజ్రం ఎవరిది అనే విషయంలో భారత్ తో పాటు పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ కోహినూర్ డైమండ్ అనేది మాది అని వాళ్ళైతే వాదనలు అయితే వినిపిస్తున్నారు. అంతేకాకుండా కోహినూర్ డైమండ్ అనేది దాని యొక్క చరిత్ర వాళ్ళ దేశాలతో కూడా ముడిపడి ఉందని వాళ్ళైతే చెప్తున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఉండడం వల్ల కోహినూర్ డైమండ్ అనేది మన ఇండియాకి రావడానికి కష్టమైపోతుంది. ఇక రెండో కారణంగా మనం చెప్పుకోవాలంటే రాజకీయ సంక్లిష్టత. భారతదేశం స్వతంత్రం అనేది సాధించినప్పుడు అంటే 1947లో కోహినూర్ డైమండ్ లాంటి డైమండ్ పైన అప్పటి గవర్నమెంట్ దృష్టి పెట్టకుండా దేశాన్ని స్థిరపరచడం, అలాగే ఆర్థిక వ్యవస్థను నిర్మించడం వంటి వాటిపైన అప్పటి రాజులు ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. ఆ సమయంలోనే మనకు
అలాగే బ్రిటన్ వాళ్ళకు మధ్య సంబంధాలు అయితే కొత్తగా ఏర్పడ్డాయి. కామన్వెల్త్ దేశంగా మన ఆంధ్రప్రదేశ్ ఉండాలని అప్పటి వాళ్ళు భావించారు. అలాంటి సమయంలో ఈ కోహినూర్ డైమండ్ గురించి వివాదం సృష్టించడం ఎందుకని అప్పటి నాయకులు భావించి ఉండవచ్చు. అంతేకాకుండా అప్పటి కాలంలో చూసుకున్నట్లయితే బ్రిటన్ కు అలాగే భారతీయులకు మధ్య ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే వాళ్ళకు మనకు మధ్య అటువంటి సంబంధాలు ఉన్న పక్షంలో ఈ కోహినూర్ డైమండ్ కి సంబంధించి వాదనలు వినిపించడం వల్ల ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో అప్పటి నాయకులు దాని గురించి ఎత్తుకోకుండా అలాగే ఉండి ఉండవచ్చు. ఇక మూడో విషయంగా మనం చెప్పుకోవాలంటే భారతదేశం నుండి కోహినూర్ వజ్రం కావాలని మన వాళ్ళు అధికారికంగా డిమాండ్ చేయకపోవడం గల ఒక కారణమని చెప్పవచ్చు. అయితే నిజానికి మనం చూసుకున్నట్లయితే గతంలో కొన్నిసార్లు ఈ విషయమై లేవనెత్తడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మనకు 1947లో. దాని తర్వాత 1950లో భారత ప్రభుత్వం ఈ కోహినూర్ డైమండ్ గురించి చర్చలు లేవనెత్తింది. అంతేకాకుండా రీసెంట్ గా మనకు 2016లో చూసుకున్నట్లయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఆ పిటిషన్ లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కోహినూర్ డైమండ్ అనేది మన భారతదేశానికి తీసుకురావాలని ఆ పిటిషన్ లో పిటిషన్ దారు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టు కూడా ఒక ఆసక్తికరమైన వాదన అయితే వినిపించింది. అదేమిటని చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే బ్రిటిష్ వారు మన కోహినూర్ వజ్రాన్ని అయితే దొంగిలించలేదు. అది సిక్కురాజ్ అయిన దిలీప్ సింగ్ బహుమతిగా ఇచ్చిన బహుమతి అని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. అయితే సుప్రీంకోర్టు వినిపించిన ఆ వాదన అనేది చాలా మందిని ఆశ్చర్యానికి అయితే గురిచేసింది. ఎందుకంటే చరిత్రపరంగా మనం చూసుకున్నట్లయితే ఈ బహుమతి అనేది బలవంతంగా జరిగిందని చరిత్రకారులు వాదిస్తున్నారు. ఇలా సుప్రీంకోర్టు అనేది ఈ విధంగా తీర్పు ఇవ్వడం వల్ల బ్రిటన్ పై ఒత్తిడి పెట్టే అవకాశం అయితే లేదు. ఇవే కాక ఇంకా ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటని మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం అనేది దీన్ని తిరిగి ఇవ్వడానికి ఏ విధంగానూ ఇష్టపడడం లేదు. వాళ్ళు ఈ కోహినూర్ డైమండ్ ని వాళ్ళ సాంస్కృతిక వారసత్వంలో భాగంగా చూస్తున్నారు. అయితే మనం దీనిని దోపిడీగా వాళ్ళు తీసుకువెళ్ళిపోవడం జరిగింది అని చెప్పుకుంటున్నాం కదా. అంటే మన దేశం నుండి వాళ్ళు ఈ కోహినూర్ డైమండ్ అనేది బలవంతంగా తీసుకువెళ్లారు అని మనం అయితే అనుకుంటున్నాం కదా. అయితే దీనికి బ్రిటిష్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీన్ని తిరిగి మన ఇండియాకి ఇచ్చివేయడం వల్ల వాళ్లకు ఇండియా వాళ్ళు ఆరోపిస్తున్న దోపిడీని మేము ఒప్పుకున్నట్లు అవుతుందని, అందుకే మేము దీన్ని తిరిగి ఇచ్చే అవకాశం లేదని బ్రిటిష్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు కోహినూర్ డైమండ్ ని మన ఇండియాకు తిరిగి ఇచ్చారనుకోండి, వాళ్ళు మన ఇండియా నుంచి కోహినూర్ డైమండ్ మాత్రమే కాదు ఇతర దేశాల నుండి కూడా కొన్ని విలువైన వస్తువులను వాళ్ళు వాళ్ళ మ్యూజియం లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కోహినూర్ డైమండ్ ని తిరిగి ఇచ్చారనుకోండి, వివిధ దేశాల నుండి తీసుకువచ్చిన విలువైన వస్తువులను కూడా వాళ్ళు తిరిగి ఇచ్చివేయమంటారని వాళ్ళైతే భావిస్తున్నారు. ఇక ఉదాహరణకు చూసుకున్నట్లయితే వాళ్ళు వివిధ దేశాల నుంచి ఏమేమి తీసుకువెళ్లారు అంటే మన కోహినూర్ డైమండ్ ఎలా తీసుకువెళ్లారో అలాగే వివిధ దేశాల నుండి విలువైన వస్తువులను కూడా వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఈజిప్ట్ నుండి రొసెట్టా స్టోన్ ని తీసుకువెళ్లారు. అలాగే గ్రీస్ దేశం నుండి పార్థినాన్ శిల్పాలు వాళ్ళైతే తీసుకువెళ్లడం జరిగింది. ఇక వాటి విషయంలో కూడా వాళ్ళు వివాదంలో పడే అవకాశం ఉందని వాళ్ళైతే భావిస్తున్నారు. ఇక ఫైనల్ గా చెప్పుకోవాలంటే భారతదేశం ఆ కోహినూర్ వజ్రాన్ని మన భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు పూర్తిగా మన ఇండియానైతే విరమించుకుంది. అయితే కొందరు చరిత్రకారులు అలాగే రాజకీయ నాయకులు దీనిని అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తితేనే మనకు కోహినూర్ డైమండ్ తిరిగి వస్తుందని వాళ్ళైతే చెప్తున్నారు. ఒకవేళ అంతర్జాతీయ న్యాయస్థానంలో మనం కేసు వేసామనుకోండి కోహినూర్ డైమండ్ కోసం, కోహినూర్ డైమండ్ అనేది మనదే అని చెప్పడానికి మన దగ్గర బలమైన అలాగే చట్టపరమైన ఆధారాలు కావాలి. అంతేకాకుండా రాజకీయ పరమైన ఒత్తిళ్లు కూడా ఉండాలి. సో బహుశా ఇవి సాధ్యమైతే కోహినూర్ డైమండ్ మనకు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో అసలు మనకు కోహినూర్ డైమండ్ అనేది మన ఇండియాకి తిరిగి వస్తుందా లేదా అనే విషయాన్ని ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.